హలో నమస్తే. ఇటీవల తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా తెలంగాణ రాజకీయం, ముఖ్యంగా బీజేపీ రాజకీయం సాగుతుంది. అయితే ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ హుజురాబాద్ వేదికగా పలు కీలక వ్యాఖ్యలు, ముఖ్యంగా ఈటల రాజేందర్‌ని ఉద్దేశించి, ఈటల రాజేందర్ అనుచరులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో తనకు ఓట్లు పడలేదని బండి సంజయ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా దానికి ధీటుగానే ఈటల రాజేందర్ కూడా 2 రోజుల తర్వాత హుజురాబాద్‌లో నిర్వహించినటువంటి తన అనుచరులతోటి, తన కార్యకర్తలతోటి నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశంలో బండి సంజయ్ పేరు ఎత్తలేదు గానీ, బండి సంజయ్ టార్గెట్‌గానే వ్యాఖ్యలు చేసినట్టు మనకు కనబడుతుంది. అయితే ఇదే విషయం పైన మనం జమ్మికుంటలో ఉన్నాం. జమ్మికుంట మాజీ జడ్పీటీసీ, తెలంగాణ ఉద్యమకారు ఈటల రాజేందర్‌కి ముఖ్య అనుచరుడు ఉన్నటువంటి మాజీ జడ్పీటీసీ శ్రీరామ్ స్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. వస్తదిగా. బాగున్నారా అన్న? ఎట్లున్నారు? ఫైన్ బ్రదర్. ముఖ్యంగా ఇటీవల మనం చూస్తే గనక హుజురాబాద్ వేదికగా బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో మాకు ఓట్లు పడలేదు. ఓట్లు పడకుండా కొంతమంది పని చేసిరని చెప్పేసి బండి సంజయ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేమంటారు? వాస్తవానికి ఏందంటే అసలు బండి సంజయ్ అన్నాడా అనలేదే గానీ జనరల్‌గా అంటే మీడియా వాళ్ళు చాలా ఎక్స్‌పోజ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఏందంటే గతంతో పోల్చుకుంటే 2018 ఎన్నిక కావచ్చు, 2023 ఎన్నిక కావచ్చు తీసుకున్నట్టయితే బీజేపీ గ్రాఫ్ పెరిగింది. ఉన్న వాస్తవానికి ఏందంటే అప్పటికి ఇప్పటికి ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత అదేవిధంగా మోడీ గారి యొక్క చరిష్మాతోని బండి సంజయ్ అనే యొక్క గతంలో చేసిన అభివృద్ధి పనులతోని కొంచెం ఓటు శాతం పెరిగింది. కానీ దీన్ని ఓటు శాతం పెరగలేని పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకుముందు పోల్చుకుంటే 2018 ఎన్నికలు తీసుకున్నట్టయితే అదే బండి సంజయ్ అన్న గారికి 16,000 పడ్డప్పుడు మొన్న చూసుకున్నట్లయితే 78,000 ఓట్లు పడ్డాయి కాబట్టి తగ్గిందా? పెరిగిందా? అనేది మీరే ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 16,000 ఎక్కడ? 78,000 ఎక్కడ? రేషియో తీసుకుంటే గతంలో 16% ఉన్న ఓటు బ్యాంకు 46% అయితే పెరిగినట్టే కదా! కాబట్టి 100కు 100% పెరిగిందని మేము భావిస్తున్నాం. మేమే కాదు ఎవరైనా భావించాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి 16,000కు 70,000కు చాలా వేరియేషన్ అని తెలియజేస్తున్నాం. పార్టీ కోసం పనిచేసే వాళ్ళు లేరు. కేవలం వ్యక్తుల కోసం పనిచేసే వాళ్ళే ఉన్నారు హుజురాబాద్ బీజేపీలో. వాళ్ళకి టికెట్లు ఇవ్వమని చెప్పేసి బండి సంజయ్ అన్నట్టు మనకు తెలుస్తుంది ఆ సమావేశంలో. దానిపైన మీరేమంటారు? వాస్తవానికి ఏందంటే, పార్టీలో ప్రతి ఒక్కరు పనిచేస్తారు. వ్యక్తుల కోసం అంటే ప్రేమ ఉంటది. ప్రేమ మీరంటే వాళ్ళకి అభిమానం కావచ్చు. కొందరికి అభిమానం ఉంటాయి కాబట్టి, మేము ఎవరైనా గానీ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు తప్పకుండా మేము పనిచేస్తున్నాం. ఏ కార్యక్రమం ఇచ్చినప్పుడు కూడా మేము పనిచేస్తున్నాం కాబట్టి, బండి సంజయ్ ప్రోగ్రామ్ కావచ్చు, స్టేట్ ప్రోగ్రామ్ కావచ్చు, మండల ప్రోగ్రామ్ కావచ్చు, ప్రతిది కూడా మేము పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో తీసుకున్నట్టయితే, నాకు జమ్మికుంట మండలంకు సంబంధించిన నేనున్నప్పుడు కూడా నాకు కమలాపూర్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కూడా నేను మా మిత్రులతోని కూడా అందరూ కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా బూత్ కమిటీలు కావచ్చు, మండల కమిటీలో కావచ్చు, మేము అన్నిట్లో కూడా మేము క్రియాశీలంగా పాల్గొనడం జరిగింది తప్ప, మేమేందంటే వ్యక్తిగతంగా పనిచేస్తున్నాం, పార్టీకి పనిచేయడం జరుగుతుందని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు మీరు ధీటుగానే ఈటల రాజేందర్ దగ్గరికెళ్లారు. మాకు టికెట్లు ఇవ్వరు. బండి సంజయ్ అన్నారు కాబట్టే మీరు షామీర్‌పేటలో ఈటల రాజేందర్‌ని కలిసారని చెప్పేసి కూడా అంటున్నారు గదా! ఇది నిజమా ఇది? అందుకే కలిసారా మీరు ఈటల రాజేందర్‌ని? ఈటల రాజేందర్ గారిని మేము కొత్తగా కలవట్లేదండి. ఈటల రాజేందర్ అనే వ్యక్తిని 2002లో ఇక్కడికి 2001, 2002లో వచ్చిన సందర్భం నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా మేము నిత్యం కూడా పోతూనే ఉంటాం. కాకుండా ఒక అకేషన్ ఏంటంటే మేమందరం కూడా పోవాలనే ఉద్దేశం కొద్దీ మా యొక్క సమస్యలు 20 ఏళ్లుగా పనిచేసినప్పుడు కూడా మా రాజకీయ భవిష్యత్తు అనే ఉద్దేశం కొద్దీ ఈటల రాజేందర్ గారు పోవడం తప్ప మాకు బీఫార్మ్ తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటది కాబట్టి. ఎందుకంటే ఈరోజు మరి ఏ పార్టీ అయినా గానీ మరి గెలిచే వ్యక్తులకే ఇస్తాయి తప్ప ఓడిపోయే వ్యక్తులకు ఉండదు కాబట్టి 100% కొత్త, పాత కలుపుకొని బీఫార్మ్ ఇస్తారనే ఉద్దేశమే భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మాకు ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు ఓడిపోతున్నారని సంస్థాగత సంబంధించిన, నిర్మాణానికి సంబంధించిన మరి వ్యక్తులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి, నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా పాత, కొత్త కలుపుకొని తప్పకుండా సీట్లు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జమ్మికుంట మండలానికి సంబంధించిన 10 ఎంపీటీసీలు కావచ్చు, అదేవిధంగా జమ్మికుంట మండలానికి సంబంధించిన ఒక జెడ్పీటీసీ కావచ్చు, అదేవిధంగా జమ్మికుంట పట్టణానికి సంబంధించిన 30 వార్డు సభ్యులైతే ఎవరైతే ఉంటారో తప్పకుండా గెలిచే వారికి ఇస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఈరోజు మరి జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించిన మీకు తెలుసు. ఎందుకంటే ఇతర పార్టీలతోని చూసుకుంటే మరి వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా మీకు అర్థమవుతుంది కాబట్టి 100కు 100% జమ్మికుంట మున్సిపాలిటీలో ఈసారి మరి బీజేపీ జెండా ఎగురవేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అవసరమైతే జిల్లా పరిషత్ ఆఫీస్ మీద కూడా మరి బీజేపీ జెండా ఎయడానికి మేము ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈరోజు మరి పెద్దలు ఇక్కడ ఈటల రాజేందర్ గారు కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ గారు ఇద్దరి కలయికతో తప్పకుండా ఈరోజు మేము జిల్లా పరిషత్‌లో బీజేపీ జెండా ఎగురవేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి 7, 8 స్థానాలు ఏ పార్టీ గెలిచినప్పుడు కూడా తప్పకుండా మరి బీజేపీ అయినా, అదేవిధంగా ఏ పార్టీ అయినా మరి జెండా ఎగిరే ఆస్కారం ఉంటదని తెలియజేస్తున్నా. చాలా రోజులుగా బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టు ఒక విభేదాలు నడుస్తున్నాయి. కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పేసి ఒక చర్చ అయితే ఉంది. ఇది నిజమా?
కోల్డ్ వార్ ప్రతి రాజకీయ పార్టీలో కోల్డ్ వార్ ఉంటది. అందులో భాగంగా మాకు కోల్డ్ వార్ అనేది చిన్న చిన్న సమస్యలే. పెద్దగా సమస్యలు ఇక్కడ ఉన్నదేం లేదు కాబట్టి, మాకున్న సమస్య ఏందంటే కొంచెం ఎందుకంటే కొత్త, పాత అనే ఒక వేరియేషన్ ఉంది కాబట్టి, పాత వాళ్ళు సమాచారం ఇచ్చలేరనే ఉద్దేశం కొద్దీ కొత్త వాళ్ళు బాధపడరు తప్ప అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే మాకు సమాచారం ఇస్తే మేము కూడా పాల్గొంటాం. మాకు సమాచారం ఇస్తే మేము కూడా కార్యక్రమంలో పాల్గొంటాం అనే ఉద్దేశం గదే కోల్డ్ వార్ తప్ప వ్యక్తిగతమైన ఎలాంటి ఆలోచన, వ్యక్తిగతమైన విభేదాలు లేదని తెలియజేస్తున్నా. మీరు అందరూ కూడా పాత నేతలు మిమ్మల్ని కలుపుకొని పోతున్నారా? లేకపోతే మీరు వాళ్ళని కలుపుకొని పోతున్నారా? అది నిజమా అసలు? మధ్య గ్యాప్ ఏమైనా ఉందా మీకు వాళ్ళకు హుజురాబాద్ నియోజకవర్గంలో? పాత నేతలు, కొత్త నేతలనేది కూడా ఉన్నది. 100% ఉన్నది. మీరు కొత్తగా ఈటల రాజేంద్రతోని జాయిన్ అయిన వ్యక్తులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకును, అదేవిధంగా కొత్త వారికి, పాత వారికి అనే వేదిక తీసుకొచ్చింది మరి వాళ్ళే కాబట్టి, నాకు తెలిసి ఈ 2, 3 రోజులలో పాత, కొత్త అనే సమస్యపై ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కూడా కలిసి పనిచేసుకుంటాం. మా అభ్యర్థులైతే ఎవరైతే ప్రతి ఒక్కరు గెలిపించుకోవడానికి మీకు శాశ్వత ప్రయత్నాన్ని అందరికీ తెలియజేస్తున్నా. ఈటెల రాజేందర్ గారు కూడా ఆ రోజు అమీర్పేట ఆత్మీయ సమావేశంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కడుపుల కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. కొంతమంది మాకు పార్టీలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. వాళ్ళ కొంచెం హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని ఎట్లా చూడాలి అసలు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు అది? ఇక్కడ ఇతర పార్టీలను ఉద్దేశించి మాట తప్ప మా పార్టీకి సంబంధించిన ఎందుకంటే మాకు హైకమాండ్ ఉంటది. మా సమస్యలు ఏముంటే మాకు హైకమాండ్‌కు చేరవేసి తప్ప ఇతర పార్టీలకు సంబంధించిన ఇతర పార్టీతోని ఎవరైతే క్లోజ్డ్ మూవ్ అవుతున్నారో వాళ్ళని ఉద్దేశించి అన్నాడు తప్ప మా బీజేపీ నాయకులను లేకుంటే ఇక్కడున్న నాయకులను ఎవరు కూడా అనలేదు. ఎందుకంటే మీరనేది ఏ రాజకీయాల్లో పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళతోని సఖ్యత ఉండాలి తప్ప ఇతర పార్టీలతోని సఖ్యత ఉండడం మూలంగా ఇలాంటి వాదన వస్తుందనే ఉద్దేశంగా మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని టార్గెట్ చేసే ఆ వ్యాఖ్యలు ఉన్నట్టు చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాలు గాని, ముఖ్యంగా బీజేపీలోనే ఆ చర్చ జరుగుతుంది. అలాంటిదేం లేదండి. ఎందుకంటే ఇది కొందరు ఈటెల రాజేందర్ గారికి, బండి సంజయ్ గారికి యావ తీసుకొచ్చే ఉద్దేశ్యం కొద్దీ ఆలోచన చేస్తున్నారు. యావ 100% ఉండదు. ఎందుకంటే బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు కాబట్టి రేపు వాళ్ళ యొక్క స్టాండింగ్ కమిటీ కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు తప్పకుండా కూర్చుంటారు, మాట్లాడతారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, కరీంనగర్ పార్లమెంట్ ఏ విధంగా డెవలప్ చేయించాలని ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకునే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ గారు 10 సంవత్సరాలుగా మంత్రి చేసిన అనుభవం ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బండి సంజయ్ గారు అదేవిధంగా రాజేంద్ర సార్ కూర్చొని ఇద్దరు కూడా ఈ సమస్య పరిష్కరించడానికి ఎంతో దూరం లేదు, త్వరగా అయితేనే మేము ఆశాభావం పెంచిస్తాం. అలాంటప్పుడు బండి సంజయ్ గారు ఇటీవల ప్రతిష్టాత్మకంగా ఏవైతే చేపట్టినటువంటి సైకిళ్ల పంపిణీ కార్యక్రమం హుజురాబాద్‌లో నిర్వహించినప్పుడు ఎందుకు ఈటెల రాజేందర్ గారిని హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేశారు. మాజీ మంత్రి 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎందుకు ఆహ్వానించలేదు? ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అలాంటప్పుడు? వాస్తవానికి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ మాకు తెలియదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారిని బండి సంజయ్ గారు ఆహ్వానించలే విషయం మాకు తెలియదు కాబట్టి 100% ఉన్నట్టయితే రాజేందర్ సార్ వచ్చే వ్యక్తి. ఒకవేళ ఆహ్వానించినప్పుడు కూడా బిజీ మూలంగా రాకపోవాలని మేము ఆశాభావం పెంచిస్తున్నాం. అయితే ఈటెల రాజేందర్ గారికి హుజురాబాద్‌లో చెక్ పెట్టడానికే బండి సంజయ్ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కారులో ఎక్కించుకున్నాడని చెప్పేసి కూడా బయట ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు మీరే అంటున్నారు ప్రచారం అని. అది నిజమా కాదా అనే విషయం ప్రచారం అంటే ప్రచారమే కావచ్చు. మేమైతే చూడలేదు. తర్వాత మాకు ఆ విషయం మాకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు మేము లేవు, మా విద్యార్థి నాయకులు ఎవరు లేరు. అదైతే మా పార్టీ నాయకులు ఎవరు లేరు. మీరన్నట్టు దుష్ప్రచారం అనుకుంటున్నారు. మీరు ప్రచారం అంటారు. నేను దుష్ప్రచారం అని అనుకుంటున్నాను. అంటే మీరు నమ్మట్లేదా? దుష్ప్రచారమే కదా! మీరు ప్రచారమే దుష్ప్రచారం అంతే. మేమైతే నమ్మట్లేదు. ఇప్పుడు మామూలుగా ఈటెల రాజేందర్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. బీసీకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తుందని అనుకున్నారు. కాకపోతే ఉన్నట్టుండి అనూహ్యంగా రామచంద్రరావు పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. అసలేంది ఈటెల రాజేందర్ గారి భవిష్యత్తు బీజేపీలో ఏంది అసలు? ఈటెల రాజేందర్ భవిష్యత్తుకు డోకా ఉండదు. ఎందుకోసం అంటే కష్టపడ్డ నాయకుడు. అదేవిధంగా కష్టపడే శక్తి ఉంది కాబట్టి మాలాంటి యువకులకు ఆదర్శప్రాంతమైన ఒక నాయకుడు కాబట్టి అతనికి రాజకీయంగా ఎలాంటి డోకా ఉండదు. ఇదే బీజేపీలో కొనసాగుతాడు. రాబోయే కాలంలో మంచి గుర్తింపు పొందిన నేతగా జాతీయ స్థాయిలో గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి కాకుండా ఈ ప్రాంతమే కాకుండా హుజురాబాద్ కావచ్చు యావత్ తెలంగాణలో ఉన్న డెవలప్ చేయడానికి ఆస్కారం ఉన్నాయి కాబట్టి రాజకీయ భవిష్యత్తు ఈటెల రాజేందర్‌కి ఎలాంటి డోకా లేదనే విషయానికి మేమే కాదు యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా అనుకుంటున్నారు కాబట్టి ఈటెల రాజేందర్ గారు రాజకీయ భవిష్యత్తు ఎలాంటి ఇబ్బంది లేదని అనుకుంటున్నారు. ఈటెల రాజేందర్ గారు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అది దక్కలేదు. రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది అనుకున్నారు. అది రాలేదు. అయితే ప్రస్తుతం ఈ 2 అంశాలపైన కాకుండా మొత్తం ఓవరాల్‌గా బీజేపీలో తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పేసి కొంత ఆయనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ మారతారు లేకపోతే కొత్త పార్టీ పెడతారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన అసలు ఏంటి వాస్తవాలేంటి?
ఈటల రాజేందర్ గారికి 100% ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకోసమంటే మొన్నటి కూడా మొన్న సంస్థాగత సంబంధించిన మీటింగ్‌లో ఏర్పాటైతే స్థానిక సంస్థల గెలుపు కోసం అతనికి ఒక అవకాశం అంటే చైర్మన్‌గా ఇవ్వడానికి ఆస్కారం ఉన్నప్పుడు గూడా, సరే అది ఇస్తారా? ఇయ్యరా? విషయం తెలియదు గాబట్టి 100% ప్రాతినిధ్యం ఉంటది. ఆయన గెలుపు కోసం ఆస్కారం ఉంటది. కేంద్ర మంత్రి అంటే ఎక్కడ కూడా చేంజ్ చేయలే గదా! ఎవరైతే వాళ్ళు పాతలో ఉన్నారో తప్ప కొత్తగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగలే ఎక్కువ జూనియర్ అయినటువంటి బండి సంజయ్‌ని కేంద్ర మంత్రి దగ్గరకు తీసుకున్నారు. కానీ 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తికి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కడం లేదు గదా! అలాంటప్పుడు ప్రాధాన్యత దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? 100% ప్రాధాన్యత పదవులనేది ముందు వస్తాయి. ఈటల రాజేందర్ గారు పదవులు ముఖ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అతని యొక్క ఎమ్మెల్యే పదవిని, అతని యొక్క అప్పుడు ఉన్న సమపక్ష నేతగా ఉన్నది కూడా ఎడమ చేతితోనే విసిరివేసి తెలంగాణ ఉద్యమం కోసమనే రిజైన్ చేసి కొట్లాడిన వ్యక్తి కాబట్టి, ఈటల రాజేందర్ గారు పదవులు కొత్త కాదు. అదేవిధంగా ఆయనకు రాజకీయం కొత్త కాబట్టి, ఆయన పదవుల కోసం ఎప్పుడు కూడా ప్రాధేయపడ్డ వ్యక్తి కాదు. ఎందుకంటే ప్రజలే జీవితం, ప్రజలే ఆలోచన విధానంగా పనిచేసిన వ్యక్తి తప్ప, పదవిలో ఉంటేనే ఈ పార్టీలో ఉంటా, పదవిలో లేకుంటే నేను వేరే పార్టీ మారతానే ఆస్కారం ఉంటాయి కాబట్టి అతన్ని మళ్ళీ చెప్తాను. అతనికి పదవులు ముఖ్యం కాదు. ప్రజలే ముఖ్యం. అతనికి ప్రజలు ఎక్కడ ఉంటే ఆయన ప్రజలేగా భావిస్తారు కాబట్టి ఆయన ఎంతమంది ప్రజల మధ్యన ఉంటే అదే గొప్పగా ఫీల్ అయ్యే వ్యక్తిగా ఈటల రాజేందర్ గారని నేను చెప్పడం కాదు. యావత్ తెలంగాణ మొత్తం కూడా అనుకుంటుంది కాబట్టి ఎక్కడికి పోయినా గాని రాజేందర్ అన్న అంటే నేను ఉన్నా అనే వ్యక్తి ఎవరైనా ఉంటే అది కేవలం ఈటల రాజేందర్ గారే. అది మీరు చూస్తున్నారు. గతంలో 2001 నుంచి మొదలుకుంటే నేటి వరకు అంటే 24 సంవత్సరాలలో ఈటల రాజేందర్ యొక్క భవిష్యత్ అనేది ఈటల రాజేందర్ గారి యొక్క చరిత్ర అనే ఒక తెరిచిన పుస్తకం. తెల్ల పేపర్ ఏ విధంగా ఉంటదో అదే రకంగా ఈటల రాజేందర్ కనబడదు తప్ప, పదవులు ఉంటేనే ఈ పార్టీలో ఉంటా, పదవి తీసేస్తే వేరే పార్టీకి పోతానే అనే వ్యక్తి కాదు. ఎందుకంటే 100% ఈ బీజేపీలో కొనసాగుతారని మేము అనుకుంటున్నాం. తెలంగాణ బహుజన సమితి అని, లేకపోతే బహుజన జనతా సమితి అని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈటల రాజేందర్ గారు కొత్త పార్టీ పెడుతున్నారు అని చెప్పేసి కూడా ప్రచారంలో ఉన్నాయి. ఎంతవరకు నిజం ఇది? ఒకవేళ నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ పార్టీ పెట్టదలుచుకుంటే అన్ని పేపర్‌లలో వస్తాయి. పార్టీ పెట్టదలుచుకుంటే అందరిని ప్రెస్ మీట్ పెడతారు. పార్టీ పెట్టదలుచుకుంటే అందరికి కూడా మాలాంటి ముఖ్యులకు తప్పకుండా తెలుస్తాయి కాబట్టి, ఆ పార్టీ అనేది ఏదో పేపర్‌లలో రాయడం తప్ప అది పెట్టింది లేదు. ఎందుకంటే ఈ పార్టీ పెట్టే విధానం కూడా బీజేపీ పార్టీ అధిష్టానానికి ఈటల రాజేందర్ గారికి ఒక గ్యాప్ తీసుకురావడానికి చేసిన ప్రయత్నం తప్ప, ఎందుకంటే ఒక పేపర్ ఎందుకొస్తది? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒక దగ్గర ఒక 30, 40 ఛానెల్‌లు ఉంటాయి. అదేవిధంగా ఒక దగ్గర ఒక 10, 20 పేపర్‌లు ఉంటాయి కాబట్టి ఒక పేపర్ ఎట్లా వస్తది? అది వచ్చిందంటే కేవలం ఈటల రాజేందర్ గారికి, భారతీయ జనతా పార్టీకి దూరం చేయడానికి ఒక కుట్ర పన్నిందని మేము అనుకుంటున్నాం. మీరే అంటున్నారు. బీజేపీ అధిష్టానానికి ఈటల రాజేందర్ గారు గ్యాప్ తీసుకురావడానికి కుట్ర పన్నింది అంటున్నారు. కానీ ఆ కుట్ర ఎవరు పన్నిందని చెప్పి మీరు అంటున్నారు? కొందరు గిట్టని వాళ్ళు ఉంటారు కదా! కానీ వాళ్ళు బీజేపీలో ఉన్నారు. లేకపోతే ఇతర పార్టీలో ఉన్నారా? బీజేపీలో ఉంటారు, టీఆర్ఎస్‌లో ఉంటారు, కాంగ్రెస్‌లో ఉంటారు. ఎవరైనా ఉంటారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఎదుగుతున్నప్పుడు చాలా మంది కూడా కుట్ర చేస్తారు కాబట్టి, ఏ పార్టీలో తప్పకుండా ఉంటారు కాబట్టి, ఇది పార్టీ పెట్టేది 100% అబద్ధం. ఒకవేళ పార్టీ పెట్టదలుచుకుందంటే ఆయన మొన్న చెప్పిండు కదా! అనే స్ట్రీట్ ఫైట్ చెయ్యడు. స్ట్రీట్ ఫైట్ చేస్తా అని చెప్పి. ఎందుకంటే ఏది ఉన్నా గాని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు తప్ప ముసుగులో గుద్దాట చేసే విధానం కాబట్టి తప్పకుండా పార్టీ పెట్టాడు కాబట్టి మేము అనుకుంటాం. ఒకవేళ పార్టీ పెట్టదలుచుకుంటే మీ అందరికి ఆహ్వానం ఉంటే మీ అందరూ కూడా కంగ్రాట్స్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటదని నేను అనుకుంటున్నా. ఓకే. మరి ఫైనల్‌గా చెప్పండి. ఈటల రాజేందర్ గారు ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ హుజురాబాద్‌లో కూడా ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించారు. నెక్స్ట్ ఎన్నికల్లో హుజురాబాద్ వైపు మళ్ళీ మొగ్గు చూపుతారా? లేకపోతే మల్కాజ్గిరిలోనే ఉంటారా ఆయన? ఇక్కడ 100% హుజురాబాదు రావడానికి మొన్న చూసారు. ఎందుకంటే చాలా మంది కూడా ఈ హుజురాబాద్ ప్రాంతం అనేది ఒక అనాథ ఏరియా అయిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 20 ఏళ్ల సర్వీస్ చేసిన వ్యక్తి ఇక్కడ లేకపోయేవరకు చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే కష్టం వస్తే, నష్టం వస్తే పట్టించుకునే నాదుడు లేదు కాబట్టి ఇక్కడున్న ప్రజానీకాన్ని కూడా అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు మా పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఈటల రాజేందర్ గారు పోయిన తర్వాత మా పరిస్థితి ఏ విధంగా ఉందని చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క బాధలు, గాథలు వింటున్నాం కాబట్టి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచెల్లే పోటీ చేస్తాడు. ఇక్కడి నుంచే గెలుస్తాడు. హుజురాబాద్ గడ్డ అంటేనే ఈటల రాజేందర్ అడ్డ. అది 2024 మొదలుకుంటే మొన్నటి వరకు కూడా ఈటల రాజేందర్ గారే గెలిచిండు. 7 సార్లుగా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఈ ప్రాంతానికి అనునిత్యం కూడా సమస్యల మీద కావచ్చు, అనునిత్యం ప్రజా సమస్యల పైన ఆలోచనలో ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచే పోటీ చేస్తాడు. ఇక్కడి నుంచే గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. ఓకే అన్న. థాంక్ యూ. అయితే ఇది మాజీ జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ సామ్ గారు ఈటల రాజేందర్ యొక్క భవిష్యత్తు రాజకీయ అంశాలపైన వారి యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది.